హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు భగవద్గీత స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భగవద్గీత స్ఫూర్తితోనే చెరువులను కాపాడుతున్నామని, ధర్మం గెలుస్తుంది, అధర్మం ఓడిపోతుందని శ్రీకృష్ణుడు అన్నాడని, శ్రీకృష్ణుని బోధ ప్రకారం తాను ఈ కూల్చివేతలను చేపడుతున్నానని తెలిపారు. భావవంతులైన వ్యక్తులు ఈ ఫామ్ హౌస్లను యజమానులుగా ఉన్నందున చాలా ఒత్తిడి ఉందని, అయితే ఇది భవిష్యత్తు తరాలకు సంబంధించిన అంశమన్నారు. కురుక్షేత్రంలో అర్జునుని గందరగోళాన్ని ఇది సూచిస్తుందని అన్నారు. హైదరాబాద్లో చెరువులను చెరగట్టిన వాళ్ళ నుంచి వాటిని హైడ్రా ద్వారా విముక్తి కల్పిస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేసే ప్రజలపై ప్రకోపిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. భగవద్గీత చంపేదెవరు, చంపించేదెవరు? లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది.